లేని భూమిపై అక్రమంగా పాస్బుక్ పొంది అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని భూ కబ్జాకి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకొని అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ప్రజావాణిలో బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఫిర్యాదు చేస్తూ తగిన న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. బయటకు వెళ్ళగొట్టేసి మమ్మల్ని అక్కడ రానివ్వట్లేదు. మాకైతే చాలా ప్రాణభయం ఉంది. తను కొట్టి మమ్మల్ని చాలా బెదిరించి ఇస్తున్నాడు. అమ్మిన వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు. అందుకోసం మాకు న్యాయం జరగాలని కలెక్టర్ ఆఫీస్కి వెళ్దామని. సాస్పేట్ మండలం పెద్దపూర్ గ్రామంలో లేని భూమికి మరి అధికారులు పట్ట పాస్బుక్లు జారీ చేసి రెండోసారి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మరి దానికి ఆనుకొని ఉన్న భూమిలో ఖాళీ స్థలాలపై అక్రమార్కులు కబ్జా గురి చేస్తూ మరి లక్షణంగా ఉన్న ఇనుప కడ్డీలను తొలగిస్తూ వారిపై దౌర్జన్యం దిగుతూ వాళ్ళ కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడుతున్నారు. దీనిపై సాస్పేటు మరి ఎంఆర్ఓ గారికి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి దీనిపై తక్షణమే విచారణ జరిపి మరి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మరి డబుల్ రిజిస్ట్రేషన్ ఏవైతే లేని భూమికి రిజిస్ట్రేషన్ చేసిరో పాస్బుక్లు జారీ చేసిరో వాటిని రద్దు చేయాలని మరి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి స్థానికంగా ఉన్న రాజకీయ పలుకుబడి ఉన్న నాయకుడు మరి అటు పోలీస్ స్టేషన్లు అటు ఎంఆర్ఓ కార్యాలయంలో మేనేజ్ చేస్తూ మరి బాధితులపై మరి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఎస్పీ గారు కూడా ఫిర్యాదు చేయడానికి ఇప్పుడు వెళ్తున్నాం. మరి దానిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను విన్నవిస్తున్నాం. ఆగండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ కామెంట్ బాక్స్లోనే మీ ఊరి పేరు రాయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకా పోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక.